నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? అన్నా నేను రాహుల్ మాట్లాడుతున్నా, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడిని, బహుజన్ సమాజ్ పార్టీ. చెప్పండి. అన్నా నేను ఒక వికలాంగుడిని, వీల్ చైర్ యూజ్ చేస్తాను. అయినా కూడా ప్రవీణ్ కుమార్ గారి మీద కేవలం నాకు బహుజన్ సమాజ్ పార్టీ మీద ఇష్టం కాదన్నా, కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అన్నా, ఈవెన్ రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది 2022లో. కానీ ఈవెన్ టిఆర్ఎస్ వాళ్ళతోటి, సీతక్క గారితో, అందరితో కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన బహుజనులను ఖచ్చితంగా లీడ్ చేయగలుగుతాడు అన్న నమ్మకంతో ఆయన వెంట నడవడం జరిగింది. నిన్న నాగర్ కర్నూలులో మీటింగ్ పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అవును. మీటింగ్ పెట్టినప్పుడు సుమారు మీకు ఐడియా ఉంటాయన్న 500 కిలోమీటర్లు. అవును, నాగర్ కర్నూలు టు హనుమకొండ. ఈ 500 కిలోమీటర్లు కూడా నేను నా టీం ని వేసుకొని వెళ్ళడం జరిగింది. కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతో, బహుజనుల కోసం ఏదన్నా చేస్తారు అన్న ఒక నమ్మకంతో చేయడం జరిగింది. కానీ మాలాంటి ఎస్సీ ఎస్టీ గానీ, లేకపోతే నేను బీసీ అన్న, యాదవ కులానికి చెందిన వ్యక్తిని, మాలాంటి వాళ్ళకి ఇది కామన్ అయిపోయింది. ఎప్పుడు బహుజనుల కోసం ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అనుకోవడం, వాడి వెనక తిరగడం. వాళ్ళు కొద్ది రోజులు అయిన తర్వాత అనద్దు మా ముడ్డి మీద దాన్ని చేయడం, ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ ఇది ప్రజలు కూడా తీవ్రంగా ఎవరు కూడా క్షమించారన్న. ఇప్పుడు ఆయన వెనకాల నడిచిన మేమంతా కూడా, మమ్మల్ని అంతా కూడా అన్యాయం చేసి ఇప్పుడు దొరల గడిలకు పోయింది. మళ్ళా మేమంతా కూడా పొత్తు పెట్టుకున్నప్పుడే నిరసించినాం, కానీ ఆయన నేను బహుజనవాదాన్ని వదిలిపెట్టలేదని దానిలో ట్వీట్ వేదికగా రాసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. మరి ఇప్పుడు బహుజనవాదానికి గొడ్డలు పెట్టు కాకపోతే ఇంకే దీన్ని ఏ విధంగా తీసుకోవాలన్నా, చేరాలి, ఆయన టిఆర్ఎస్ లో చేరాలి అనుకున్నప్పుడు ఆయన ముందే చేరనుండే. అవును. చివరి నిమిషం వరకు కూడా నిన్న నాగర్ కర్నూలులో మీటింగ్ పెట్టి వేల మంది కార్యకర్తలను అక్కడికి పిలిపించుకొని, మీరు రాకపోతే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి, చివరి నిమిషంలో నీకు తేడా వచ్చింది అన్న ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా నిన్ను నమ్మి ఇంతమంది వేల మంది కార్యకర్తలు వచ్చిండ్రు. కేవలం ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా మీరు పార్టీ వదిలిపెట్టి నా దారి నేను చూసుకుంటా, మీ చావు మీరు చావండి రాబాయ్ అంటే మేమంతా ఏందన్నా ఏడ కావాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఖచ్చితంగా నేనైతే తీవ్రంగా నిరసిస్తున్నా అన్న. ఇది సార్ మీరు చేసింది మాత్రం చాలా తప్పు. నాలాంటి యువకులు కానీ, ఇక మీదట యువకులు ఎవ్వరు కూడా ఏ పార్టీలను నమ్మి, ఎవరిని నమ్మి కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా చేసింది సార్. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు మాకు ఇంత పెద్ద బహుమతి ఇచ్చిండ్రు. నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ మేము. అంటే ప్రవీణ్ కుమార్ ఏమన్నా డిస్కస్ చేశాడా? మేము ఇట్లా వెళ్ళబోతున్నాను మీరు ఎవరితోటి కూడా పొత్తు పెట్టుకునేటప్పుడు డిస్కస్ చేయలేదు. నామమాత్రంగా మనకు పొత్తు అవకాశం ఉంటది అని చెప్పిండు, కానీ మేమందరం కూడా వాస్తవానికి కాంగ్రెస్ తోటి ఉంటది కావచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం. కానీ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునేటప్పుడు కూడా మాకు బీఆర్ఎస్ తోటి పొత్తు ఉండబోతుంది మనకు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట కూడా చెప్పలేదు. కేసీఆర్ తోటి పొత్తు, బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునే ముందు రోజే అన్న హనుమకొండలో ఒక పెద్ద మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజు కూడా చేరికలు చాలా వరకు చేయడం జరిగింది, కానీ ఆ రోజు కూడా బీఆర్ఎస్ తో పొత్తు ఉంటదని చెప్పలేదు. నిన్న నాగర్ కర్నూలులో కూడా మరి నేను ఇట్లా పార్టీని వీడుతున్నా అని చెప్పలేదు. ఇది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నా. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఇది నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అవ్వబోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ. ఎలా ఉంటది అక్కడ గెలుపు అవకాశాలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను మాత్రం అన్నా, నేను చెప్పినా నేను ఒక వీల్ చైర్ వాడతా, నేను ఒక వికలాంగుడిని, ఐఎమ్ లా గ్రాడ్యుయేట్. నిన్నటి వరకు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా ఆయన గెలిపియాలనుకున్నా. కానీ ఇదే నేను మాటిస్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వ్యతిరేకంగా నేను అప్పుడు రేపు అక్కడ నిలబడబోతున్నా అన్న. ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ నుంచి మీరే నిలబడతారా నాగర్ కర్నూలు? బీఎస్పీ పార్టీ నుండి నేను నిలబడకపోయినా అన్న, నాకు అంత స్థాయి ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా నేను నిలబడకపోయినా కూడా అక్కడ ఇంటింటికి ప్రచారం చేసి మరి ఆయన నొడగొట్టే బాధ్యతను నేను తీసుకుంటాను. ఓకే 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 హరీష్ బ్రదర్, థ్యాంక్ యూ.